विवेकानन्दसच्चिष्यां तदर्पितमनोधियां तदर्थे त्यक्तसर्वस्वां निवेदितां नमाम्यहम्. My respectful pranams to Pravrajika Atandra Pranamataji, Shubhavrata Pranamataji, Bhavani Pranamataji, Prabha Pranamataji, Bhuma Pranaji, Amogha Pranamataji and other Matajis. My dear young friends, ఉత్సాహం పరవళ్ళు తొక్కే యువతని చూస్తే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు అన్నారు, తారుణ్యమేవ జీవస్య జీవితం యద్ వివేకి చేత్. యూత్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. చిన్నప్పుడు అమ్మ నాన్నల మాట వినాలి. ముసలితనం వచ్చాక పిల్లలు ఎలా చెప్తే అలా చేయాలి. మీకు మాత్రమే లైఫ్ని మీ చేతుల్లో తీసుకునే కెపాసిటీ, ఉత్సాహం ఉన్నాయి. బట్ చిన్న కామా ఏంటది? వివేకి చేత్. వివేకం ఉంటే గనక మహాభారతంలో క్యారెక్టర్స్ మనకందరికీ తెలుసు. అర్జునుడు, కర్ణుడు, అలాగే దుర్యోధనుడు, భీముడు. ఈ జంటలు ఇద్దరికీ కూడా గొప్ప విద్య ఉంది, గొప్ప తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరికి విజయం లభించింది? ఎవరికి లభించింది? అర్జునుడికా లేకపోతే కర్ణుడికా? ఎందుకు? అలాగే భీముడికా దుర్యోధనుడికా? ఎందుకంటే వివేకం ఉంది కాబట్టి. ఆ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? మన మూలాలతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. జ్ఞాన విజ్ఞాన భాండాగారం మన భారతదేశం. ఇప్పుడే పొద్దునుంచి మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. పొద్దున సుమతి మేడం మాట్లాడుతూ అన్నారు, మీకు ఒక మంచి మెంటర్ ఉంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు అని. నాకు అనిపించింది, మెంటర్ అవ్వడానికి వయసుతో ప్రమేయం లేదు. మీరందరూ కనుక స్వామి వివేకానంద భావాలు చదివితే ఈ వయసులోనే మీ వయస్కులకి మీరు మెంటర్ అవ్వగలుగుతారు. ఎలాగంటే, ఒక చిన్న అమ్మాయి వచ్చి చెప్పింది, డివోటీస్ వాళ్ళ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా చదువుతున్నది. మాతాజీ, మా స్కూల్లో మా ఫ్రెండ్స్కి నేనే మెంటర్ని. ఎందుకంటే స్వామి వివేకానంద సిస్టర్ నివేదిత భావాలు చదివి అమ్మాయి ఎంత స్ట్రాంగ్ అయిందంటే అందరూ తనని సలహా కోసం అడుగుతారు. సో మీరందరూ కూడా గొప్ప మెంటర్స్ కాగలరు, వయసుతో ప్రమేయం లేదు. ఎప్పుడు? ఈ వివేకం అన్నది కూడా ఉన్నప్పుడు. ఈనాడు ఎలా ఉందంటే నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్, వెల్లువల జ్ఞానం ప్రవహిస్తూ ఉంది. వివేకం అన్నది మైనస్ అయిపోతూ ఉంది. ఎందుకు అంటే విద్య కమర్షియల్ అయిపోతుంది. మనం సెక్యులరిజం అన్న ముసుగులో వాల్యూ ఓరియంటెడ్ కంటెంట్ మీ పాఠ్య పుస్తకాల నుంచి అంతా మైనస్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది? చదువును కనుక మనం ఎడ్యుకేషన్ ఒక మెషిన్ అనుకుందాం. మీరు ఎప్పుడు ఎంటర్ అవుతారమ్మా చదువులో? నర్సరీ లేకపోతే ఎల్కేజీ. తర్వాత ఎప్పుడు అవుట్ అవుతారు? ఆ మెషిన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? పీజీ లేదా పిహెచ్డి. ఎల్కేజీలో వెళ్ళి పిహెచ్డీలో బయటకు వస్తున్నాము. కానీ ఈలోపు తయారవ్వాల్సినది ఆ వివేకం అన్నది యాడ్ అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది? యువత ఐడెంటిటీ క్రైసిస్. ఈలోపు విద్యలో విదేశీ వైరస్, మనకు అక్కర్లేని విదేశీ ఎలిమెంట్ కూడా ఎంటర్ అవుతుండడం వల్ల ఏమవుతుంది? ఐడెంటిటీ క్రైసిస్తో యువత సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మనం మూలాలతో కనెక్ట్ అయ్యి లేం కాబట్టి. ఇప్పుడు అర్జునుడు ఎందుకు విజయం సాధించాడు? తన మూలాలతో కనెక్ట్ అయి ఉన్నాడు. స్వామి వివేకానంద్ అంటారు, నేను ఒక గొప్ప వంశంలో పుట్టానన్న వ్యక్తి ఎప్పుడు చెడ్డ పని చెయ్యలేడు. ఆ విధంగా మూలాలతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు గొప్ప వివేకం లభిస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచున్నాను అంటే నా మూలాలు ఇవి, ఇక్కడున్న మాతాజీలు. ఈ విధంగా మనం ఎప్పుడైతే మూలాలతో కనెక్ట్ అయి ఉంటామో, అంటే మన గొప్ప సంస్కృతి, మన మహాపురుషుల నుండి జ్ఞానాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటామో అప్పుడు విజయం పొందుతాం. మనమే చాలామందికి మెంటర్ అవ్వగలుగుతాము. సిస్టర్ నివేదిత అంటారు, ఎలా ఉందంటే ఒక సీడ్లింగ్ ఉంటుంది కదా, వరి నారుని మడుల్లో పెంచుతారు. అది వేరు వచ్చిన తర్వాత పొలంలో వేస్తారు. దాని కనుక వేరు వచ్చే ముందే పొలాల్లో వేస్తే ఏమవుతుంది? వేరు వచ్చే ముందే పొలాల్లో వేస్తే ఏమవుతుంది? పంటంతా ఎండిపోతుంది. అదేవిధంగా మనం కనుక
మూలాలతో కనెక్ట్ అయ్యి లేకపోతే, మనం కనుక మన మహాపురుషులు, మన భారతదేశంలో పుట్టిన మహాపురుషులతో కనెక్ట్ అయ్యి లేకపోతే ఏమవుతుంది? ఈలోపు అందరూ పెద్దగానే ఏం గుర్తొస్తుంది? ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళి స్టడీస్ పర్స్యూ చేయాలా అని. ఇంకా మూలాలు డెవలప్ అవ్వలేదు కదా, రూట్స్ డెవలప్ అవ్వకపోతే చెట్టు కాస్త ఏమవుతుంది? ఎండిపోతుంది. ఇది ఎలాగంటే, సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ అన్నది పనిచేయదు. సాఫ్ట్వేర్ అనేది మన సంస్కృతి, హార్డ్వేర్ మన సివిలైజేషన్. స్వామీజీ అంటారు, సివిలైజేషన్ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్ యాజ్ ఈజ్ నాలెడ్జ్, వన్ స్క్రాచ్ ఈజ్ ఇనఫ్ టు బ్రింగ్ ద ఓల్డ్ సావేజ్ అవుట్ అని. అంటే జీవితంలో మీకు ఒక్క టెంప్టేషన్ వచ్చిందంటే జీవితం అంతా తలకిందులైపోతుంది. ఆ క్యారెక్టర్ అన్న రూట్ లేకపోతే మొత్తం మన నాలెడ్జ్ అంతా జీరో అయిపోతుంది అన్నమాట. మన ఒక పూల మొక్క ఎంత అందంగా ఉంటుంది కదా, ఆ పూల మొక్కకి కనుక వేరు లేదనుకోండి ఏమవుతుంది? అది ఎండిపోతుంది. అదేవిధంగా మనము రూట్స్ లేకుండా కనుక పూలగా ఉండాలనుకుంటే ఎలాంటి పూలగా ఉంటాము? ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఈక్వల్ అవుతాము. సో మనం చక్కగా అందమైన పూలగా తయారవ్వాలి అంటే మనకి ఈ రూట్స్, ఏంటి రూట్స్ చెప్పండి? రూట్స్ అంటే ఏంటి? నిజంగా ప్లాంట్ రూట్సా? మన భారతదేశంలోని మహాపురుషుల్ని అధ్యయనం చేయాలి, వాళ్ళు చెప్పిన మాటల్ని మనం పాటించడానికి ప్రయత్నించాలి. లేకపోతే మనందరం గొప్ప సివిలైజేషన్, ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద చదువులు ఇందాక అచీవ్మెంట్ అంతా చెప్పారు, కానీ అవి లేకపోతే ఏమవుతుంది? ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఈక్వల్ అయిపోతాం. ఇప్పుడు మీకు అందరికీ లేటెస్ట్ చెస్ ఛాంపియన్ తెలుసు కదా, ఎవరు? అతను ఏమన్నాడు తెలుసా? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు రామాయణం కథలు చెప్పేది, రామాయణం కథలు చెప్తూ చెప్పేది, నాయనా నువ్వు జీవితంలో ఏమైనా అచీవ్మెంట్ చేయి కానీ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది. అదే నా సక్సెస్ బిహైండ్ ఉన్న సీక్రెట్ అని చెప్పాడు. అదేవిధంగా షూటింగ్ ఛాంపియన్ తెలుసు కదా, మెడలిస్ట్, ఒలింపిక్ మెడలిస్ట్ ఎవరు చెప్పండి? ఒలింపిక్ మెడల్ పొందిన షూటింగ్ ఛాంపియన్ మను భాకర్. మను భాకర్ ఏం చెప్పింది? మీ సీక్రెట్ ఏంటి, విజయం యొక్క సీక్రెట్ ఏంటి అంటే, నేను భగవద్గీత చదువుతాను, భగవద్గీత నాకు నేర్పింది కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ నాట్ ఆన్ ద రిజల్ట్ అని చెప్పి, అది నేను చదవడం వల్ల నాకు టెన్షన్ లేకుండా నేను గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగాను అని చెప్పింది. ఈ విధంగా మూలాలు ఉన్నప్పుడు మన ఇండివిజువాలిటీ, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది, పర్సనాలిటీ అన్నది డెవలప్ అవ్వదు. కనుక ఈ చదువుతో పాటు మైండ్ ట్రైనింగ్ అన్నది లేకపోతే, సిస్టర్ నివేదిత అంటారు, మనం విద్యలో ఎవరిని తయారు చేస్తున్నాము అంటే క్లెవర్ ఎయిప్స్ డెక్డ్ ఇన్ ఇంటెలెక్చువల్ ఆర్నమెంట్స్ అని సిస్టర్ నివేదిత అంటారు. సో ఆల్ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆర్ ఫ్లవర్స్ వితౌట్ ఎనీ రూట్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్? ప్లీజ్ రెస్పాండ్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే ఏం కావాలి? మన దేశం పట్ల శ్రద్ధ కావాలి, మన మహాపురుషుల పట్ల శ్రద్ధ కావాలి. ఆ సిస్టర్ నివేదిత అంటారు, ఎవరైతే సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోరో వారు కనుక ఫారెన్ కంట్రీస్కి కనుక వెళితే వాళ్ళని ఎవ్వరూ గౌరవించరు. హీ ఈజ్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ హాఫ్ మ్యాన్. ఒక హాఫ్ మ్యాన్గా కూడా ఎవరు మనని గౌరవించరు అని చెప్పి సిస్టర్ నివేదిత చెప్తారనమాట. కాబట్టి భారతదేశ సంస్కృతి తెలుసుకోవాలంటే ఈ మహాపురుషుల్ని మనం అధ్యయనం చేయాలి. అప్పుడు మీకు ఐక్యూతో పాటు ఏం డెవలప్ అవుతుంది? ఈక్యూ, ఇమోషనల్ కోషియంట్ అండ్ స్పిరిచువల్ కోషియంట్. ఇప్పుడు అంతా బాగుంటుంది, ఉత్సాహంగా ఉంది, ఐక్యూ అంతా మీరు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, ఐక్యూ చూసేది 20%, మిగతాది 80% వాళ్ళు చూసేది ఈక్యూ అండ్ ఎస్క్యూ. ఒకళ్ళు కాలేజ్లో మేము అడిగాము, మీరు ఈక్యూ ఎస్క్యూ ఎలా డెవలప్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, ఎందుకు మాతాజీ మేము ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు నేర్చుకుంటాము. ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు మన ఇమోషన్స్ సడన్గా రిఫైన్ అయిపోతాయా? సడన్గా ఎస్క్యూ పెంచుకోగలమా? లేదు. కాబట్టి చిన్నతనం నుంచి ఇది రావాలి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా తయారైనందువల్ల అది మీకు అందట్లేదు. సో యు ఆర్ నాట్ ఎట్ ఫాల్ట్. గవర్నమెంట్ ఫెయిల్ అయితే సమాజం టేకప్ చేయాలి, స్కూల్స్ ఫెయిల్ అయితే పేరెంట్స్ టేకప్ చేయాలి,
స్కూల్స్, పేరెంట్స్ ఎవ్వరు పట్టించుకోకపోతే మీకు మీరే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సో ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద రూట్స్ సో దట్ యూ కెన్ షైన్ యాజ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. యువత ఎవరో ఒకరిని రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంటారు కదా. ఆ రోల్ మోడల్గా తీసుకునే ముందు ఆర్డినరీ సెలబ్రిటీస్ని తీసుకోకుండా క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఉన్న పీపుల్ని తీసుకున్నారు అంటే మీ జీవితం షైన్ అవుతుంది. అందరూ మిస్ ఇండియా, మిస్ తెలంగాణ ఇటువంటి పోటీలలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. సిస్టర్ నివేదిత దేంట్లో ఇంట్రెస్ట్ చూపించారో తెలుసా? ఆమె మినీ ఇండియా అయ్యారు. ఏమయ్యారు? మినీ ఇండియా. ఎవరైనా మినీ ఇండియా పోటీల్లో కనుక పాల్గొంటే అంటే నేను భారతదేశంలో పుట్టాను, ఈ భారతదేశం నాది, ఈ భారతదేశం యొక్క సంస్కృతిలో గొప్పతనంలో నేను కనుక గర్వాన్ని ఫీల్ అయితే అప్పుడు నేను మినీ ఇండియాని అవుతాను. సో ఇండియాలో షైన్ అవుతాను, ఎక్కడికి వెళ్ళినా కూడా షైన్ అవ్వడానికి ఈజీ అవుతుంది. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్పారంటే 1 and 0. 0కి ఎంత విలువ? 0 విలువ 0. చాలా వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. మామూలుగా ఓన్లీ 1 0 ఉంటే విలువ 0నే కదా. 10 zeros 0, 100 zeros. But if you just put the 1 behind those zeros, those series of zeros, what happens? The values increases so much. సో మనము ఆ 1 డెవలప్ చేసుకున్నప్పుడే మనం షైన్ అవ్వగలుగుతాం. ఆ 1 అన్నది ఏది? క్యారెక్టర్. సిస్టర్ నివేదిత అన్నారు, సీత, సావిత్రి, దమయంతి మళ్ళీ పుట్టాలి, గార్గి, మైత్రేయి మళ్ళీ పుట్టాలి. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మీరందరూ సీత, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రేయి అవ్వాలి. అంటే అందరూ అనుకుంటారు సీత అవ్వాలంటే అరణ్యానికి వెళ్ళాలా, లేదా గాంధారి అవ్వాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాలా? సిస్టర్ నివేదిత ఏం చెప్పారంటే కొత్త ప్రోటోటైప్స్ కావాలి. ఏన్షియంట్ వాల్యూస్ అన్నీ ఉంటాయి, దాన్ని మనకి ఈనాటికి కావాల్సినట్టుగా మనం దాన్ని మలుచుకోవాలి. కొత్త ప్రోటోటైప్స్ కావాలి. సో మీరందరూ ఇంకా అలనాటి హీరోయిన్స్ కంటే గొప్ప హీరోయిన్స్ అందరూ కావాలి. అదే మా అందరి ప్రేయర్ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడికి ముగిస్తున్నాను. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, మీ అందరిలో గొప్ప పొటెన్షియల్ ఉంది, దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, అలాగే మన మహాపురుషులు, దాని వెనుక మన భారతదేశం. ఆ రూట్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా షైన్ అవ్వగలుగుతాం. మన జీవితం అన్నది ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. సక్సెస్ అచీవ్మెంట్ కాదు, ఫుల్ఫిల్మెంట్ అన్నది మనకి కావాలి. ధన్యవాదాలు.